కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ సమయంలో ప్రపంచ దేశాలపై, మరి ముఖ్యంగా భారతదేశంపై ఎల్నినో ప్రభావము గురించి నీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉండగా దయతో మా మనవులు జ్ఞాపకము చేసుకొనండి. తండ్రి, మా దేశం యొక్క జనుల దోషమును, అతిక్రమములను, పాపమును నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచు ఉన్నాము. దేవా, కనికర సంపన్నుడవు, కరుణా సంపన్నుడవు. దేవా, మా దోషములను మన్నించి కృపతో మా దేశమును మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఎల్నినో ప్రభావం వలన కరువు పరిస్థితులు అలుముకుంటాయని వార్తలు వింటూ ఉండగా దయతో జ్ఞాపకం చేసుకునండి. మీ దయాదృష్టిని మా దేశం మీద సారించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఎల్నినో ప్రభావంతో అసాధారణ వర్షములు, వరదలు కలుగుతూ ఉండగా నీవు చూచుచున్న దేవుడవు తండ్రి. దేవా, ఆకాశ తూములు విప్పువాడవు నీవే, మూయువాడవు నీవే తండ్రి. మహాగాధ జలముల ఊటలన్నీయు విడుచువాడవు, మూయువాడవు నీవే తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఒక్క మాట మీరు సెలవీయండి. దేవా, వరదల వలన నష్టపోతున్న రాష్ట్రాలను మీరు జ్ఞాపకము చేసుకునండి. జన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, పంట నష్టము, ఆయా రీతులుగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తమైపోతూ ఉండగా దయతో కనికరించండి, మీరు ఆజ్ఞాపించండి ప్రభువా. అయ్యా, అదేవిధంగా ఋతుపవనాలు బలహీనపడుట వలన అల్ప వర్షపాతం నమోదవుతున్న పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకము చేసుకొనండి. తండ్రి, ఆకాశమును ఇత్తడి వలె చేయువాడవు నీవే కదా ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకొనండి. మా దోషములను మన్నించండి ప్రభువా. అల్ప వర్షపాతము నమోదవుతున్న ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకొనండి, మీరు ఆజ్ఞాపించండి. ఆ పరిస్థితులన్నిటినీ మీ స్వాధీనములోనికి తీసుకొనండి. తండ్రి, ఎల్నినో ప్రభావము వలన వేడి గాలులతో ఉష్ణోగ్రతలలో అసాధారణ మార్పులు కలుగుతూ ఉండగా దయతో జ్ఞాపకము చేసుకొనండి. అయ్యా, గాలిని విసరజేయువాడవు నీవే ప్రభువా. నీవాజ్ఞాపిస్తే గాలి కూడా లోబడుతున్నదని మేము ఎరిగి ఉన్నాము. తండ్రి, కృపతో జ్ఞాపకము చేసుకొనండి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించండి దేవా. వర్షాభావ పరిస్థితుల వలన భూగర్భ జలాలు అడుగంటుచూ ఉండగా దయతో కనికరముతో జ్ఞాపకం చేసుకొనండి. చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లలో నీటి కొరత ఏర్పడుతూ ఉండగా జ్ఞాపకం చేసుకొనండి. నాయన, ఈ ఎల్నినో ప్రభావము పంటలపై నాయన పడుతూ ఉండగా ప్రతి రైతును నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రభుత్వం వారి సూచనల మేరకు రైతులు అవగాహనతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడానికి ప్రేరేపించండి, వారిని సిద్ధపరచండి ప్రభువా. అయ్యా నాయన, ధరల పెరుగుదలను నియంత్రించండి తండ్రి. నీకు స్తోత్రము. అయా, క్రిందనున్న నేలను ఇనుము వలె చేయువాడవు నీవే ప్రభువా. ఆయన అట్టి పరిస్థితుల నుండి విడిపించండి తండ్రి. అయ్యా, ఆనాడు ఈ సాకు కరువులో కూడా విత్తనము వేసి నూరంతల ఫలము పొందినట్లుగా ఈ ఎల్నినో ప్రభావములో నాయన నష్టపోతున్న ప్రతి రైతును మీరు జ్ఞాపకం చేసుకొని వారి కష్టాన్ని మీరు దీవించండి ప్రభువా. అసాధారణమైన వాతావరణ మార్పులను నియంత్రించండి తండ్రి. అయ్యా, కరువులో సజీవులుగా కాపాడుటకు నీవు సమర్థుడవు తండ్రి. అన్నోదకముల పోషణయు పోషణాధారమై ఉన్న నా దేవా, మా దేశం మీద అలుముకుంటున్న ఈ ఎల్నినో ప్రభావమును నాయన మీరు నియంత్రించండి తండ్రి. ఆయా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొనండి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావము పడుట వలన అన్ని తరగతుల వారు ప్రభువా ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తూ ఉండగా కృపతో జ్ఞాపకము చేసుకొనండి నాయన. నీ ఒక్క మాట సెలవిస్తే ప్రభువా నాయన, ఈ ప్రకృతి నీకు లోబడుతుంది తండ్రి. అయ్యా, మా దోషములు నాయన, మా అతిక్రమములు, మా పాపములు దీనికి కారణమని మేము ఒప్పుకుంటూ ఉన్నాము.
తండ్రి, నీ దయాదృష్టిని మా దేశం మీద సారించండి. ఎల్ నినో ప్రభావము యేసు శక్తిగల నామములో మా దేశము మీద నాయన ఉండకుండా మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా నాయన, నీవు లక్ష్యపెట్టు దేశముగా మా దేశము ఉండినట్లు సహాయము దయచేయండి. మా జనుల దోషమును పరిహరించండి. అయా అజ్ఞానముతో తెలియక ప్రభువా నాయన నిన్ను నీ బిడ్డలను కష్టపెడుతున్న ప్రతి ఒక్కరి హృదయాలను నాయన మీ స్వాధీనములోనికి తీసుకునండి, మీ వైపుకు ఆకర్షించుకునండి ప్రభువా. అయా నీ కృపతో జ్ఞాపకము చేసుకునండి. ప్రతి విధమైన శాపపు కాడి నా దేశం మీద నుండి తొలగించమని వేడుకుంటూ ఉన్నాను. మీ ఉగ్రతను మా దేశం మీద కృమ్మరించకుండా దేవా నీ కనికరముతో నీ వాత్సల్యముతో ప్రభువా మా దేశాన్ని దర్శించండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేవా నాయన నీ అపారమైన ప్రేమను నాయన కుమ్మరించి మా దేశమును దీవించి ఆశీర్వదించండి నాయన. ఎల్ నినో ప్రభావం నుండి మమ్మల్ని విడిపించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. నిరాకడ దినములు సమీపిస్తూ ఉండగా నీవు నాయన మాకు సూచించిన సూచనలన్నీ జరుగుతూ ఉండగా అయినను చిన్న మందా మీరు భయపడకుడని వాగ్దానం చేసిన దేవుడవు అయ్యా, కృపతో మా దేశమును జ్ఞాపకము చేసుకునండి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి మా దేశమును వినాయించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆనాడు ఐగుప్తులో సంచారము చేస్తూ ఇశ్రాయేలీలను నాయన వినాయించిన దేవుడవు తండ్రి. అయా ఐగుప్తు అంతటా తెగుళ్ళు రేగుతున్నప్పుడు దేవా ఇశ్రాయేలీ కాచి కాపాడిన దేవుడవు తండ్రి. అట్టి రీతిగా మా దేశమును కూడా వినాయించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. కృపతో జ్ఞాపకము చేసుకునండి అయా. ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి, జాలి కలిగిన దేవుడవు ప్రభువా. కోపించుచునే వాత్సల్యము చూపు దేవుడవని ధైర్యముతో అబ్బా తండ్రి అని నీ కృపాసనము వద్దకు సమీపించి మా దేశమును ఎత్తిపట్టుచూ ఉండగా నజరేయుడైన యేసు శక్తిగల నామములో ఈ ఎల్ నినో ప్రభావము మా దేశము మీద ఉండకుండా కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.